రాత్రిపూట ఆకాశం వంక చూసినప్పుడు లెక్కలేనన్ని నక్షత్రాలు కనిపిస్తాయి కదూ. ఈరోజు ఒక పురాతన కథకుడిగా ఆ చీకటి ఆకాశంలో దాగియున్న ఒక అద్భుతమైన ఖగోళ రహస్యాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ విశ్లేషణలో ఆ నక్షత్రాల వెనుకున్న సైన్స్ మరియు మన పురాణాలు ఈ రెండూ ఎలా కలగలిసిపోయాయో డీకోడ్ చేద్దాం. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. అనంతమైన విశ్వంలో వేలు లక్షల నక్షత్రాలున్నాయి. మరి మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఖచ్చితంగా ఈ 27 నక్షత్రాలనే ఎందుకు మ్యాప్ చేశారు? వాటికి మాత్రమే ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మిస్టరీని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఒక పురాతన గాథలోకి వెళ్ళాలి. మన పురాణాల ప్రకారం ఆకాశవీధిలో ఎంతో ప్రకాశవంతంగా మెరిసే ఈ 27 నక్షత్ర సమూహాలు సాక్షాత్తూ దక్ష ప్రజాపతి కూతురులు. అవును, ఆ 27 సోదరీమణులే ఈ నక్షత్రాలు. వినడానికి ఇది కేవలం ఒక అందమైన కల్పనలా అనిపించినా దీని వెనుక చాలా డీపైన ఒక ఖగోళ సత్యం దాగి ఉంది. ఆ పురాణకథ ఏమిటంటే, దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. అప్పుడు చంద్రుడు ప్రతిరాత్రి ఒక్కో నక్షత్రం దగ్గర గడుపుతూ వరుసగా 27 రోజుల్లో తన 27 మంది భార్యలను కలుస్తాడు. చూడండి, అనంతమైన విశ్వాన్ని, ఖగోళశాస్త్రాన్ని, మానవ సంబంధాలతో మనవాళ్లు ఎంత అందంగా ముడిపెట్టారో కదా. ది ఆస్ట్రోనామర్స్ లెన్స్ మ్యాపింగ్ ది లూనా పాత్. మరి ఈ పురాతన జానపద కథ పక్కా ఖగోళశాస్త్రంగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మెకానిజం చాలా సింపుల్ అండి. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది, రైట్? అదే సమయంలో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. చంద్రుడు ప్రయాణించే ఈ కక్షామార్గాన్ని ఖచ్చితంగా 27 భాగాలుగా విభజించారు. మన భూమికి చంద్రుడి కక్షకు మధ్య ఉన్న డైరెక్ట్ కనెక్షన్ ఇదే. ఈ లెక్కల్లో మనకు కనిపించే ఒక కీలకమైన నంబర్ 360. చంద్రుడు మన భూమి చుట్టూ ఒక పూర్తి కక్షలో ప్రయాణిస్తాడు, అంటే ఖచ్చితంగా 360 డిగ్రీలు తిరుగుతాడు. ఈ సైంటిఫిక్ రియాలిటీని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే ఆ 360 డిగ్రీల రౌండ్ని పూర్తి చేయడానికి చంద్రుడికి ఖచ్చితంగా 27 రోజులు పడుతుంది. అర్థమైందా? అందుకే ఆ ప్రయాణించే దారిని లాజికల్గా 27 స్థిరమైన నక్షత్ర సమూహాలుగా, అంటే స్టార్ క్లస్టర్స్గా విభజించారు. పురాణాల్లో చంద్రుడు తన 27 మంది భార్యలను కలవడానికి వెళ్తాడనే కథ వెనుకున్న సైన్స్ ఈ 27 రోజుల చంద్రుని కక్షే. అశ్వని టు రేవతి. స్టార్ షేప్స్ అండ్ మీనింగ్స్. అసలు ఈ నక్షత్రాలకి ఆ పేర్లు, ఆకారాలు ఎలా వచ్చాయో చూద్దాం. పెద్ద బాలశిక్ష చదివిన వాళ్ళందరికీ ఈ పేర్లు బాగా తెలిసే ఉంటాయి. ఈ నక్షత్రాల వరుస మొదటి స్టార్ క్లస్టర్ అయిన అశ్వనితో మొదలవుతుంది. అలా చంద్రుడి ప్రయాణమార్గమంతా విస్తరించి ఉండి చివరగా రేవతి నక్షత్రంతో ముగుస్తుంది. ఇవన్నీ స్థిరమైన నక్షత్ర సమూహాలు. ఆకాశంలో ఈ నక్షత్రాలను ఎంత నిశితంగా గమనించారో చెప్పడానికి స్వాతి నక్షత్రం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రాత్రిపూట ఆకాశంలో చూస్తే ఈ స్వాతి నక్షత్ర సమూహం అచ్చం ఒక అందమైన ఒంటరి ముత్యంలాగా కంటికి కనిపిస్తుంది. ఆ ఆకారాన్ని బట్టే మనవాళ్లు అంత స్పష్టమైన పేరు పెట్టారు. అద్భుతం కదూ! ద మ్యాథమెటికల్ కోడ్ అన్లాకింగ్ ది పాదాస్. సరే, ఇప్పుడు ఈ నక్షత్రాలు ఒక అద్భుతమైన మ్యాథమెటికల్ కోడ్గా ఎలా మారాయో చూద్దాం. ప్రాచీన ఖగోళ పటాలను రూపొందించినవారు ఇక్కడే ఒక గొప్ప లాజిక్ వాడారు. ఈ 27 నక్షత్ర సమూహాలను తీసుకుని మళ్లీ ప్రతి నక్షత్రాన్ని ఖచ్చితంగా 4 భాగాలుగా విభజించారు. ఈ భాగాలనే మనం పాదాలు అంటాం. ఈ లాజిక్తోనే అంతరిక్షంలో ఖచ్చితమైన స్థానాన్ని పక్కాగా లెక్కగట్టేవారు. నక్షత్రాలకు మన ప్రాచీన గణితానికి మధ్య ఉన్న లింక్ ఏంటో ఈ సింపుల్ క్యాల్క్యులేషన్తో అర్థమైపోతుంది. చూడండి, మొత్తం 27 నక్షత్ర సమూహాలు. వాటిని 4 పాదాలతో గుణించండి. 27 ఇంటూ 4 మొత్తం 108 వస్తుంది, అవునా? ఈ ఆఖరి నంబరుందే 108. ఇది చాలా చాలా క్రూషియల్. మనం జపం చేసేటప్పుడు జపమాలలో ఖచ్చితంగా 108 పూసలే ఎందుకుంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఈ ఖగోళశాస్త్ర లాజిక్కే. ఇది కేవలం ఆధ్యాత్మిక మాత్రమే కాదు, మన సంప్రదాయానికి, విశ్వానికి, సైన్స్కి మధ్య ఉన్న ఒక బ్యూటిఫుల్ కనెక్షన్. సరే, ఇంతవరకు ఈ అద్భుతమైన 27 స్టార్ క్లస్టర్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి మీ వంతు? ఈ ఆకాశ మ్యాప్లో మీ జన్మ నక్షత్రమేమిటి? అది అశ్వన, భరణ లేక ఇంకేదైనా ఉందా? కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి.
ఈ ఖగోళ గడియారంలో మీ స్థానం ఎక్కడుందో తెలుసుకోవడం కూడా ఒక మంచి అనుభూతే కదా. అయితే ఈ 27 నక్షత్రాల మ్యాప్ ఏకంగా మన కాలాన్నే ఎలా శాసిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. వచ్చే విశ్లేషణలో మనం వాడుకునే నెలలు మరియు తిథులకు ఈ నక్షత్రాలకు మధ్య ఉన్న పక్కా సైంటిఫిక్ కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఆలోచిస్తూ ఉండండి. అనంతమైన ఈ విశ్వపు గడియారంలో అసలు మన ఉనికి ఎంత